వెనిజులా ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరైతే రోడ్రిగ్స్ ఇంతకుముందు మదురో తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ అయింది కదా. ఆవిడ ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు చెప్పుకొచ్చింది. మొన్న జరిగినటువంటి గొడవ ఫోన్లో మాట్లాడిన వీడియో ఇప్పుడు తాజాగా లీక్ అయ్యింది. తమ డిమాండ్లు అంగీకరిస్తారా లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్టు అందులో ఉంది. మదురో నిర్బంధం తర్వాత జరిగిన ఓ సమావేశానికి సంబంధించిన వీడియోలో రోడ్రిగ్స్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతోంది. అధికారాన్ని కాపాడుకోవడమే తన ప్రాధాన్యత అని చెప్పినట్టుగా ఉంది. అధ్యక్షుడు కిడ్నాప్ అయిన తర్వాత నిమిషం నుంచే మాకు బెదిరింపులు మొదలైనవి. డిమాండ్ మీద స్పందించేందుకు నాకు కానీ అంతర్గత మంత్రి డియాస్టాడో కాబెల్లో, నా సోదరుడు మంత్రి జార్జ్ రోడ్రిగ్స్ కేవలం 15 నిమిషాలు టైం ఇచ్చారు. లేకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. మధురో ఆయన భార్యను కిడ్నాప్ చేయలేదు, చంపేశామని అమెరికా దళాలు మాకు చెప్పినాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించాల్సి రావడం బాధాకరం అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు. వాస్తవంగా దేశంలో అధికార మార్పిడి రోడ్రిగ్స్ అమెరికాతో రహస్య డీల్ కుదుర్చుకుందనే ప్రచారం మొదలవడం, లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచే యుఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారని గార్డియన్ పత్రిక రాయడం, మధురోను తొలగించి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను రోడ్రిగ్స్ చెప్పినట్టు కూడా అందులో కథనం వచ్చింది. ఈ క్రమంలో అమెరికా ఆమెను రక్షించడం కోసం ఈ వీడియో రిలీజ్ చేసిందన్నటువంటి మాట వినబడుతోంది.